రెడ్డి ఏమన్నాడు? 2 లక్షల పైన ఉన్నోళ్ళు డబ్బులు కట్టుండ్రి, మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అవుతలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా? పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం. నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరికి పోదాం? నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారు, మీరు చూశారు. బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు. నిన్న జరిగిన చర్చ ఏంది? గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం. కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే, మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రయపడ్డట్టు కనబడుతున్నది. మోడీ గారు మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా, ఇవాళ రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు, మోడీని మంచిగా మెచ్చుకున్నాడు, మావాడు మంచివాడు అన్నాడు. ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు, బీజేపీ అయినేమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు. వీళ్ళ మైత్రి బయటపడ్డది నిన్న. కుల్లం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటుండే. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు? చౌకీదార్ మేరా బడే బాయి హై అంటుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి చెడ్డోడు అంటుండు. మరి రాహుల్ గాంధీ పొద్దుగాలు లేస్తే ఏమంటాడు? మోడీ చెడ్డోడు అని రాహుల్ గాంధీ అంటుండు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మంచోడు అని రేవంత్ రెడ్డి అంటుండు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మోడీ గారు మంచోడు అంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టే కదా. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఇంకైనా నిన్న మాట్లాడుతూ నేను రెండోసారి గెలుస్తా అనేకను నిన్న చిట్ చాట్లో మాట్లాడిండు. నీ ముసుగు తెలిసిపోయింది, నీ సంగతి తెలియలేదమ్మా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు నీ మంత్రులు గల్లీ తిరిగిన, కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నా, నీళ్ల ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలోని మేధావి లోకం నీ పాలన బాగలేదు అని నిన్ను బండకేసి కొట్టింది. అయిపోయింది నీ పని. నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయి అబద్ధాలు చెప్పినావు. 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిన 57,000 కాదు, 7,000. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధం ఆడుతున్నావని నిరుద్యోగులకు ఉద్యోగులకు అర్థమైంది కనుకనే నిన్ను బండకేసి కొట్టింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మేము 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఆ రోజు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చిన లెక్చరర్ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, చిన్న కోర్టు కేసుల వల్లనో ఇంటర్వ్యూల కోసమో ఆగి ఉన్న వాటికి నువ్వు పత్రాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చినా అంటే నమ్ముతారా? నీ మోసపూరిత వ్యాఖ్యలు నిరుద్యోగ యువతకు అర్థమైనవి కనుకనే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిన్ను బండకేసి కొట్టిండ్రు. చిత్తుగా నీ కాంగ్రెస్ పార్టీని ఓడించిండ్రు. నువ్వు 15 నెలలకే ఈ రాష్ట్ర ప్రజలకు భారంగా మారిపోయినావు. రెండోసారి నీకు అవకాశం మాట పోయింది. ఆల్రెడీ మొన్ననే నీ ఓటమి, నీ పతనం ప్రారంభమైంది. నీదంతా వన్ టైం సెటిల్మెంట్.
ఏ సెంటిమెంట్ కూడా నిన్ను కాపాడలేదు రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నీ పులుసు తీయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొడతాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతా. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా నీ అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ను పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబును, ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? ఇకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన స్పీచు, ఆయన మాట్లాడినటువంటి విషయాలు అన్నీ కూడా అబద్ధాలు, అర్థసత్యాలు, అంతా వక్రీకరణ. నేను ఆయన మాట్లాడుతూ కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడారు. కృష్ణా ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారు ఏదో మహబూబ్ నగర్కి అన్యాయం చేసిండ్రని, తెలంగాణకు అన్యాయం చేసిండ్రని మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు కనుకనే
ఇవాళ కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా రాబట్టడానికి కాలుకు బలపం కట్టకుండా ప్రధానమంత్రిని, నీటిపారుదల శాఖ మంత్రులను సుప్రీంకోర్టు మెట్లెక్కి ఒప్పించి మెప్పించి సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. ఇలా సెక్షన్ 3 వచ్చింది కనుకనే 70% కృష్ణా నదిలో తెలంగాణ వాటా రావడానికి ఇవాళ మార్గాన్ని సుగమం చేసిందే కేసీఆర్. సెక్షన్ 3 రాకపోతే ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన దాని ప్రకారంగా చేస్తే ఉన్న 811 వంచుకోవాల్సి వస్తుండే. అప్పుడు మనకు న్యాయం జరిగే ప్రశ్నే లేదు. కానీ కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లోనే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాకు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయండి, నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి, 2 రాష్ట్రాల మధ్య పరివాహక ప్రాంతం ఆధారంగా పంచాలనే పోరాటాన్ని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి నెలలో ప్రారంభించింది కేసీఆర్. దాన్ని సాధించింది కేసీఆర్. ఈ చిల్లర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఏదో శాశ్వతంగా కృష్ణా నదీ జలాల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండు అని చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఒక అబద్ధాలకు హద్దు పద్దు కూడా ఉంటుంది. నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు, కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది? ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015, అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం, 24 రోజుల తర్వాత. రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్, ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి 2 రాష్ట్రాలు? దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి 2 సంతకాలు ఉన్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు? హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి, తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి, కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది? తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిండ్రో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 599, 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్సు, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది.
దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది. కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు? మరణ శాసనం రాసిండ్రు. కేసీఆర్, హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు. ఎవరు ఉన్నాయి సంతకాలు? నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్, ఆంధ్ర నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండు. మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్. కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్ధాలు ఆడిండు. కేసీఆర్ పెట్టిండు, హరీష్ రావు పెట్టిండ్రు, మరణ శాసనం రాసిండ్రు. ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము. ఎక్కడ ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు. ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆఫ్టర్ దిస్ 2018లో మన ఎస్కే జోషి గారు నెక్స్ట్ ఇయర్ 2017-18లో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మన రాష్ట్రం నుంచి లెటర్లు రాశాం కేంద్ర ప్రభుత్వానికి. ఇది 7/7/2018 మన చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు లెటర్ రాశారు. ఏం రాసిండ్రు? వాటర్ షేరింగ్ ఫర్ ద ఇయర్ 2018-19 KWTD2 is dealing with the same. The share of Telangana and AP from out of inflows received to Srisailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% of inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక 50 ఉత్తరాలు రాసినాం. కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి 50-50 వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ 50 ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన 50 ఉత్తరాలు, వాటి డేట్లు, కాపీలు ఉన్నాయి. పదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ కేంద్రం ఏమన్నది? ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా, వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు. ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం. మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. ఇక 17 ఫిబ్రవరి 2025 వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు? After detailed deliberations, the board decided that sharing of water between both states may be followed 66-34, that is 5/12/299 for the year 2024-25. మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా. ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. అంటే ఇవాళ మరి మీరు శాశ్వతంగా సమాధి కట్టినరా? శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టినరా? కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్? దీనికి బేసిస్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం. ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక, నీటి కేటాయింపులు చేయక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతూ ఉంది. బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే
575 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తాయి. శాశ్వతంగా మనకు కృష్ణా జలాల్లో హక్కు రాబోతుంది. అది సాధించింది కేసీఆర్. మీరు మంచి వాదనలు వినిపించి రాష్ట్రానికి వాటా తేండి. కానీ మీరు ఒక అబద్ధాలు చెప్పి ఏదో శాశ్వతంగా మనం మొత్తం కృష్ణా మీద హక్కులు కోల్పోయినాయని, ఏదో శాశ్వతంగా ఒప్పుకున్నారని, కేసీఆర్ గారు సంతకం పెట్టిందని జూటా మాటలు, అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు నేను కూడా అనేసి రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాల నేను కూడా. ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టించిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక్క 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు KWDT2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు we registered our protest that our 6634 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 7129 అని మనము ట్రిబ్యునల్లో విన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి KWD2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి, ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్.